హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ప్రముఖ రచయిత్రి వసుంధర గారి జానపద కథలు సమర్థుడు, వెర్రి వెంగళప్పలు, పరోపకారి, నువ్వే నేను నేనే నువ్వు, గోవర్ధనుడి ఎన్నిక, దేవనాథుడి నియామకం, దయార్ద్ర హృదయుడు, ఉత్తమ గురువు, శేషయ్య చెంపదెబ్బ, నత్కీరుడి చమత్కారం. మన చందమామ ఛానల్లో వచ్చిన ఆనిముత్యాల్లాంటి ఈ 10 కథలను మన చందమామ వసుంధర గారి జానపద కథల సంపుటిగా అందిస్తున్నాం. ఈ కథల సంపుటి ఆడియో బుక్ మీద మీ కమెంట్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సమర్థుడు. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ మార్చి 1984 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సమర్థుడు. దంతపురి రాజ్యాన్నేలే మహారాజు పద్మనందుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పలానా జబ్బు పడ్డాడు. ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మనందుణ్ణి సమయానికి ఆదుకుని వైద్యం చేయించాడు. తన ఆరోగ్యం కుదుటపడ్డాక పద్మనందుడు తానెవరైంది రైతుకు చెప్పకుండా, నీవు చేసిన ఉపకారం మరవలేనిది. రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది. నీకు ప్రత్యుపకారం ఏం కావాలో అడుగు అన్నాడు. రైతు వినయంగా, నాకేం కోరికలు లేవు. నేరకపోయి నా రెండో కొడుకు దండకుడికి చదువు చెప్పించాను. ఇప్పుడు వాడు వ్యవసాయం చేయనంటున్నాడు. ఏ చోటనైనా కొలువులో పెడదామంటే వాడు తలబిరుసు మనిషి. అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటాడు. వాడు ముందు ముందు ఏమైపోతాడో అని నాకెంతో బెంగగా ఉన్నది అన్నాడు. పద్మనందుడు వెంటనే, నీ కొడుకును నాతో పంపించు. వాడి భవిష్యత్తు నేను చక్కదిద్దుతాను. నీకెలాంటి బెంగ అవసరం లేదు అన్నాడు. దండకుడు కూడా రాజధానికి వెళ్లాలని ఉబలాటపడ్డాడు. తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మనందుడితో పంపించాడు. రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస ఏర్పాటు చేయించాడు. ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని, వాడు కొలువుకు పనికిరాడని ఆయన గ్రహించాడు. అయినా రైతుకు ఇచ్చిన మాట తప్పడానికి లేదు. దండకుని సత్రంలో వదిలిన తర్వాత రాజు శమంతకుడికి కబురు పెట్టాడు. ఈ శమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటున్నాడు. అతడి కింద 10 మంది చిన్న అధికారులున్నారు. ప్రతి అధికారి వద్ద 12 ఉద్యోగస్తులుంటారు. శమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని, ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలడని కొలువులో అందరూ చెప్పుకుంటారు. పద్మనందుడు శమంతకుడితో, దండకుడనేవాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి. వాడు తలపొగరు మనిషి, చాలా దుడుకు స్వభావం. ఉద్యోగం పోతుందేమో అన్న భయం వాడికి లేదు. శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికున్నది. నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు. వాణ్ణి లొంగదీయడం నీ సమర్థతకు పరీక్ష అన్నాడు. మహారాజా, వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను. రేపు నా వద్దకు పంపండి అన్నాడు శమంతకుడు వినయంగా. మర్నాడే దండకుడు శమంతకుణ్ణి కలుసుకున్నాడు. శమంతకుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేశాడు. దండకుడు అన్నింటికీ తలబిరుసు సమాధానాలే చెప్పాడు. అయినప్పటికీ శమంతకుడు కోపగించుకోకుండా, నీవు నాకు బాగా నచ్చావు. నీ వల్ల మాకెంతో ప్రయోజనం ఉన్నదనిపిస్తున్నది. నీకు నెలకు 50 వరహాల జీతం ఇస్తాను అన్నాడు. ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు. శమంతకుడు తన వద్ద ఉండే ఒక చిన్న అధికారిని పిలిచి అతడికి దండకుణ్ణి అప్పగించాడు. 2 రోజుల తర్వాత ఆ చిన్న అధికారి శమంతకుడి దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ దండకుడు పని చేయడు, కొలువులో పని సాగనివ్వడు, వాడితో నేను వేగలేను అని చెప్పాడు. శమంతకుడు కోపంగా, నీ కింది వాళ్ళ చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది. వాడి చేత నువ్వు పని చేయించినా సరే, లేదా వాడి పని నువ్వు చేసినా సరే అన్నాడు. ఆ రోజు నుంచి చిన్న అధికారి దండకుడి పని కూడా తానే చేస్తుండేవాడు. ఈ కారణం వల్ల అతడికి దండకుడంటే చాలా కోపంగా ఉండేది. రోజూ వాణ్ణి బెదిరిస్తూ ఉండేవాడు. నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడి శిక్షలు భరించలేనివిగా ఉంటాయి, జాగ్రత్త అనేవాడు చిన్న అధికారి. దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు. కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాకబు చేసి తెలుసుకున్నాడు. అవి నిజంగానే చిన్న అధికారి చెప్పినట్లు చాలా కఠినంగా ఉంటాయని వాడికి అనిపించింది. కొన్నాళ్ల తర్వాత రాజు పద్మనందుడు శమంతకుణ్ణి పిలిపించి, దండకుడు ఎలా పనిచేస్తున్నాడు, దారికి వచ్చినట్టేనా అని అడిగాడు. రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు శమంతకుడు వినయంగా.
రాజు ఆ జవాబుకు తృప్తిపడక రహస్యంగా దండకుని గురించి వివరాలు తెలుసుకుని సమంతకుడికి కబురు పెట్టి, నువ్వు దండకుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. నీ అధికార బలంతో అమాయకుడైన కింది అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా. అతడు అమాయకుడు కాదు మహారాజా. అధికారి దండకుడి చేత పని చేయించలేకపోతే అది అతడి అసమర్థత అవుతుంది. అతడు తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు సమంతకుడు. ఆ అధికారికి చేతకాని పక్షంలో దండకుణ్ణి మరొక సమర్థుడైన అధికారి దగ్గరకు మార్చలేకపోయావా అన్నాడు రాజు. దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాడిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు సమంతకుడు. అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు రాజు. లేదు మహారాజా, తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు. అప్పటి నుంచి అదనంగా ఒక మనిషి చేయగల పని కొలువులో జరిగిపోతున్నది అన్నాడు సమంతకుడు. అలా కాదు, నువ్వు దండకుడి నుంచి పని రాబట్టుకున్నప్పుడే సమర్థుడైన అధికారి అనిపించుకుంటావు అన్నాడు రాజు. నాకు మరికొంత గడువివ్వండి, నా సమర్థతను రుజువు చేస్తాను అన్నాడు సమంతకుడు. రాజు పద్మనందుడు ఇందుకు అంగీకరించాడు. సమంతకుడు మర్నాడే దండకుణ్ణి పిలిపించి, నీకు కొలువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు. దండకుడికి ఉద్యోగం నచ్చింది. రాజధానిలో ఇంటి అద్దెతో సహా వాడికి 25 వరహాలు కూడా ఖర్చు కావడం లేదు. గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది. ఈ సంగతే వాడు సమంతకుడికి చెప్పాడు. సమంతకుడు కొంచెం సేపు ఆలోచించి, నువ్వు తలబిరుసు మనిషివని, పని చేయవని నీ అధికారి చెబుతున్నాడు. కాని నేనా మాటలు నమ్మడం లేదు. నీలో నాకు వినయగుణం కనపడుతున్నది. కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను. ఆ అధికారి మాటల్లో నిజం కనపడితే నీ ఉద్యోగం తీసేస్తాను. నువ్వు సమర్థుడివని రుజువైతే నీ అధికారి ఉద్యోగం తీసేస్తాను. అంతేకాకుండా నీ జీతం పెంచుతాను అన్నాడు. ఆ రోజు నుంచి దండకుడిలో ఊహించని మార్పు వచ్చింది. కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి సమంతకుణ్ణి పిలిపించి, దండకుడిలో ఇంత మార్పు ఎలా తేగలిగావు అని అడిగాడు. వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం తెలియజేశాను మహారాజా. తరువాత వాడి మీద చిన్న అధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని, కానీ వాటిని నేను నమ్మడం లేదని చెప్పాను. వాడు నిజంగా సమర్థుడైతే చిన్న అధికారిని పనిలోంచి తొలగిస్తానని కూడా చెప్పాను. ఆ అధికారి మీద వైరం కొద్దీ వాడు ఎంతో శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఒకసారి పని చేయడం అలవాటు పడిన తరువాత వాడు మామూలుగా అందరూ ఉద్యోగుల్లాగే తయారయ్యాడు అన్నాడు సమంతకుడు వినయంగా. దండకుడి తండ్రికి తానిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడంలో సహాయం చేసిన సమంతకుణ్ణి రాజు పద్మనందుడు ఘనంగా సన్మానించాడు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన సమర్థుడు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ వెర్రి వెంగళప్పలు. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1984 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? వెర్రి వెంగళప్పలు. సీతన్నకు సీతాఫలాలంటే ఎంతో ఇష్టం. ఒక రోజున వాడు వీధిలో నడుస్తుండగా కనకయ్య ఎదురయ్యాడు. అతడు ఎక్కడ్నుంచో ఆ ఊరు వచ్చి 4 రోజుల క్రితమే స్థిరపడ్డాడు. కనకయ్య చేతిలో సీతాఫలమున్నది. సీతన్న ఆశ్చర్యంగా, ఇది సీతాఫలాల కాలం కాదే, ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు. ఇందులో ఆశ్చర్యమేముంది? మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య. అదెలా సాధ్యం అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా. ఎందుకు సాధ్యం కాదు? నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు. అప్పటి నుంచి ఇలా జరుగుతున్నది. చాలా మంది మా బావి నీళ్లు అడుగుతున్నారు. నేనెవ్వరికీ ఇవ్వడం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనమేముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం. అయినా వెంటనే వెళ్ళి ఈ వింతేమిటో చూసి రావాలనుకున్నాడు సీతన్న. వాడు 4 అడుగులు వేయగానే పక్క సందులోంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు. సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్నను ముందుగా పలకరించి, ఒరేయ్, కనకయ్య ఇంటికి రారాదు, నీకొక మంచి వింత చూపిస్తాను అన్నాడు. నాకు తెలుసు, మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే కదా అన్నాడు సీతన్న. అదేం కాదు, వాడి దొడ్లో నాగుపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందర్నీ పడగ వంచి ఆశీర్వదిస్తున్నదట అన్నాడు గోవిందం. ఇది విని సీతన్న ఆశ్చర్యపోతే, సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరూ.
సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్లతో, కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదట. అది పగలు పడుకుని రాత్రి లేచి నుంచుని ఇంటికి కాపలా కాస్తుందట. ఇంకా విశేషమేమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందట, కితకితలు పెడితే నవ్వుతుందట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో. ఈ కనకయ్య ఎవడో మాయల మరాఠీలాగున్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న. ఈ ముగ్గురికి దారిలో మరికొంతమంది జతపడ్డారు. వాళ్లల్లో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పారు. కనకయ్య ఇంట్లో చీపురు దానంతట అదే ఇల్లు ఊడుస్తుందని ఒకడన్నాడు. అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉన్నదని మరొకడన్నాడు. ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసి ఉన్నవి. సీతన్న పోయి తలుపు తట్టాడు. లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అందరికీ వినిపించింది. ఇన్ని వింతలున్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతలా దెయ్యాలా? వాళ్ళెలా ఉంటారు అన్న ఆత్రంలో ఉన్నారు వాళ్ళు. కిర్రుమంటూ తలుపులు తెరుచుకున్నవి. సుమారు 15 ఏళ్ల కుర్రాడు వచ్చి వాళ్లను చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అని అడిగాడు. మీ ఇంట్లో వింతలు చూడ్డానికి వచ్చాం అన్నాడు సీతన్న. మా ఇంట్లో వింతలేమిటి అన్నాడు కుర్రాడు ఆశ్చర్యపోతూ. సీతన్న వింతల జాబితా వినిపించాడు. మీరే ఇంటికని వచ్చారో, మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవు అన్నాడు కుర్రాడు. ఇది కనకయ్య గారిల్లేనా అని అడిగాడు సీతన్న. అవును అన్నాడు కుర్రాడు. కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి చెప్పారు అన్నాడు సీతన్న. ఏమో మరి ఆయన అలా ఎందుకు చెప్పాడో గాని వాటిలో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళబోయాడు కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయట వాళ్లకు చూపించడం ఇష్టం లేక కుర్రవాడు అలా మాట్లాడుతున్నాడనుకుని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. ఆ కుర్రవాడు చెప్పింది నిజమే. లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావి లేదు, చెట్లు కూడా లేవు. వచ్చిన 10 మందికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి దూకుడుగా కనకయ్యను వెతుకుతూ బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒకచోట కనకయ్య కనిపించాడు. సీతన్న అతన్ని కోపంగా, నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు. అవును అన్నాడు కనకయ్య తొనక్కుండా. అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ. కొత్తగా ఏదైనా గ్రామం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య. అబద్ధాలు చెబితే తెలుస్తుందా అన్నాడు గోవిందం రెట్టిస్తున్న ధోరణిలో. ఎందుకు తెలియదు? నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రి వెంగళప్పలే కదా అని జవాబిచ్చాడు కనకయ్య. సీతన్న మిగతా వాళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమనాలో వాళ్లకు తోచలేదు. కొద్దిసేపు ఆగి గోవిందం నెమ్మదిగా, నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది అని అడిగాడు. నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళతారు. మా అబ్బాయి వాళ్ళను చూస్తాడు. ఒకసారి చూసిన ముఖాల్ని వాడు మళ్ళీ మరిచిపోడు. వాణ్ణడిగి తెలుసుకుంటాను అన్నాడు కనకయ్య. నువ్విప్పుడు ఇంటికి వెళుతున్నావా అన్నాడు సీతన్న. లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నవి అన్నాడు కనకయ్య. సీతన్న అతడి వెంట ఉన్నవాళ్ళు కనకయ్యకు వస్తామని చెప్పి సరాసరి అతడి ఇంటికి వెళ్లారు. మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు కనకయ్య కొడుకు. అందరం తలో వరహా ఇచ్చుకుంటాం. మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టు మీ నాన్నకు చెప్పకూడదు, సరేనా అని అడిగాడు సీతన్న. అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తర్వాత సీతన్న వాడికి 10 వరహాలు ఇచ్చి మిగతా వాళ్లతో బయలుదేరి వెళ్ళాడు. కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే, ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ల వల్ల మొత్తం 500 వరహాలు వసూలైంది. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలు పెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ. అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది. వెర్రి వెంగళప్ప అయిన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరూ అనుకోకూడదనుకుంటారే, అలాంటి వాళ్ల వల్లే మనకు లాభం ఎక్కువ. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. మర్నాడు కనకయ్య పాడిగేదెల్ని కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన వెర్రి వెంగళప్పలు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పరోపకారి. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1984 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పరోపకారి.
నారాయణపురం గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ల పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోషపడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేబిరించలేదు. ఎందుకో తెలుసా, అడుక్కోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్న వాళ్లే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీ బోటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు గనక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరకు వెళ్ళి, తెలుసో లేదో గ్రామం అంతా నన్ను పొగుడుతున్నది. ఉన్న వాళ్ళల్లో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గర ఎందరో అప్పులు తీసుకుని రోజు నన్ను పొగిడి వెళుతుంటారు. డబ్బున్నంతకాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమీ చేయనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు. ఇతరులిచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలందుకుంటారు అని అవమానించి పంపేశాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు. అలాంటి వాడికి దూరంగా ఉండడం ఉత్తమం. నువ్వు 10 మందికి సాయపడాలనుకుంటే సాయపడు, కానీ ఆ ధనగుప్తుని గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతడు స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన నువ్వు చవటవైపోతావా? అలాంటివి పట్టించుకోకు అన్నారు. ఆశ్చర్యమేమంటే, రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా మీరు దేవుడి లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తనను ఎవరూ ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుందుడుకు ధోరణి, అయిన దానికి కానిదానికి మాట జారుతుంటాడు. నువ్వు బాధపడకు, అతగాన్ని మందలించాలనే మాకు ఉన్నది, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసి పారేస్తాడు అన్నారు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుని గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బున్నది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉన్నది. అందువల్లనే ధనగుప్తుణ్ణి తప్పు పట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుణ్ణి అవమానం పాలు చేయడం ఎలా అని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు, అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు 100 వరహాలిస్తే తృప్తి పడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదను అనిపించి, ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకుని, తమకు మల్ల విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలు ఇప్పించండి అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడికేసి చీడ పురుగును చూసినట్టు చూస్తూ, ఒళ్ళు పెంచుకుని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం, మల్ల విద్యలంటే నాకు పరమ రోత, వచ్చిన దారినే వెళ్ళు అని మల్లుణ్ణి అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరకు తిరిగి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట, నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బతుకులో మొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు. అలాగా, ఆ ధనగుప్తుడు కూడని మాటలంటుంటే పడి ఊరుకున్నావా? నీవు మల్లుడివి కాదా? నీ విద్య చూపించలేవా అన్నాడు రమణయ్య మల్లుడిని రెచ్చగొడుతూ. అవును, నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలు వేశాడు.
రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకు అర్థమైంది. నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేను మల్లుణ్ణే కాని నీ నౌకరుని కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు. అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగల తుట్టెలాంటివాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్లకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటినీ అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత రమణయ్య చందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట పడలేదు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన పరోపకారి అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నువ్వే నేను నేనే నువ్వు. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ జనవరి 1984 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? నువ్వే నేను నేనే నువ్వు. సోమయ్యకు 25 సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు. అతడెంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుంటాడేమోనన్న శంక కూడా లేకుండా అతడి ముఖం ఎదుటే నవ్వసాగారు. సోమయ్య వైద్యుడి దగ్గరకు వెళ్ళి తను లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు. రోజూ 2 కోసుల దూరం ఆగకుండా పరిగెత్తు, నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు. 2 కోసుల దూరం అంటే 4 నడిచే బాటలోనే పరిగెత్తాలి. సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు. దారి పొడుగునా అతడికి జనం ఎదురయ్యారు. అతడి పరుగు చూసి చాలా మంది నవ్వారు. ఆ నవ్వే వాళ్లలో ఒకడు సోమయ్యను ఎందుకలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు. మర్నాడు సోమయ్యకు దారి పొడుగునా నిన్నటి కంటే ఎక్కువ మంది జనం కనిపించారు. ఇది పని కాదనుకుని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరిగెత్తాలనుకున్నాడు. ఒకరోజు అలాగే చేశాడు. ఒకరిద్దరు దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్లు ఎక్కువ కనిపించలేదు. కాని తెల్లవారుజామున లేవడం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది. ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్ర పడుతున్నది. సోమయ్య మళ్లీ వైద్యుడి దగ్గరకు వెళ్లి, పరిగెత్తడం చాలా కష్టంగా ఉన్నది, అది నా వల్ల కాదు, ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అదెంత భాగ్యం, ఆహారం మితంగా తీసుకో. రోజు 1 లోట పాలు, మరొక లోట పళ్ళరసం, నిమ్మకాయంత మజ్జిగ అన్నం ఇలా తిన్నావంటే నీ లావు తగ్గిపోవడానికి 2 నెలలు చాలు అన్నాడు వైద్యుడు. సోమయ్య వైద్యుడు చెప్పినట్టే 2 రోజులు చేశాడు. ఆ 2 రోజులకే అతన్ని ఎక్కడ లేని నీరసం పట్టుకున్నది. తిండి కోసం మొహం వాచిపోయాడు. కొంత చిక్కిపోయిన మాట నిజం. అయితే సోమయ్య 3వ రోజున మామూలుగా భోజనం చేశాడు. తిరిగి మనిషి మామూలుగా అయిపోయాడు. సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరికి పోయి, 2 రోజులు మితంగా తిన్నాను, బాగా చిక్కిపోయాను. 3వ రోజున ఆగలేక మామూలుగా భోజనం చేశాను, మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను. ఇలా అయితే ఎలా? పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు. ఎన్నాళ్ళేమిటి, నువ్వు బతికున్నన్నాళ్ళు ఇలాగే మితంగా తినాలి. ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభమవుతుంది. అది నీ శరీర తత్వం అన్నాడు వైద్యుడు. బ్రతికున్నన్నాళ్ళు తిండి లేకుండా మాడిపోవడం నా వల్ల కాదు, ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డాడు. నా దగ్గర ఒక మందున్నది, అది వాడి చూడు అంటూ వైద్యుడు సోమయ్యకు 10 గుళికలు ఇచ్చి రోజు ఒక్కొక్కటి చొప్పున ఉదయమే వేసుకోమన్నాడు. మర్నాడు సోమయ్య ఒక గుళిక మింగాడు. గొంతంతా భగ్గుమన్నది. నాలుకపై అదో రకం మంట పుట్టింది. ఆ రోజంతా అతడేం తినలేకపోయాడు. గుళికలో బలవర్ధకాహారం ఏమైనా ఉన్నదేమో. అతడికి నీరసం మాత్రం రాలేదు. మర్నాటికి సోమయ్యకు నాలుక మంట కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్లీ గుళిక మింగగానే యథాప్రకారం నాలుక మండసాగింది. ఆ రోజు కూడా అతడేమీ తినలేకపోయాడు. అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికలన్నీ మింగాలనుకున్నాడు. ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు. వాడు పొరుగురు వెళుతూ వాన కారణంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు. సోమయ్య అతడికి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు. తాను మాత్రం ఏమీ తినలేదు. నువ్వు చాలా మంచివాడివి, ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరూ ఇవ్వలేదు, కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవడం చాలా బాధగా ఉంది అన్నాడు మరుగుజ్జు. అప్పుడు సోమయ్య మరుగుజ్జుకు తన కథ చెప్పాడు. అంతా విని మరుగుజ్జు, నీ సంగతి సరే,
నువ్వు కావాలనుకుంటే సన్నబడవచ్చు. మరి నా సంగతేమిటి? నన్ను పొడుగాటివాడుగా చేయగల వైద్యమే లేదు. అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు. నేనేం చేయాలి అని అడిగాడు. అవును పాపం, నీది నాకంటే కూడా పరమ దీనస్థితి అన్నాడు సోమయ్య జాలిగా. నువ్వనే పరమ దీనస్థితి నాది కాదు, నీది అన్నాడు మరుగుజ్జు. అదెలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. నువ్వు లావుగా ఉండడం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు. అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నబడాలనుకుంటున్నావు. అంటే నిన్ను చూసి నవ్వే వాళ్ల కోసం నువ్వు శ్రమ పడాలనుకుంటున్నావన్నమాట. అలాంటి నీది దీనస్థితి కాక మరేమిటి అన్నాడు మరుగుజ్జు. అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య. మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు. నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు. వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరుగుజ్జు. సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అలాగే నీ ఆకారం చూసి నవ్వే వాళ్లతో నేను నవ్వుతాను, అవునా అన్నాడు మరుగుజ్జు. అంతే కదా మరి, నీ ఆకారం చూసి నాకు, నా ఆకారం చూసి నీకు నవ్వు రావడం సహజం అన్నాడు సోమయ్య. అది సంగతి. ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉన్నదో చెబుతా విను. ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో, అప్పుడు నువ్వే నేననుకో. నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వనుకుంటాను. ఇంక బాధే ఉంది అన్నాడు మరుగుజ్జు నవ్వుతూ. మరుగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉన్నదనిపించింది సోమయ్యకు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు? ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? సోమయ్య మరుగుజ్జుకు నమస్కరించి, నీకు ఆతిథ్యం ఇవ్వడం నాకు మేలే అయ్యింది. నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు. ఇంక నాకు ఏ సమస్యలు లేవు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు. కాని అతన్ని చూసి నవ్వే జనం మాత్రం క్రమంగా తగ్గిపోయారు. ఎదుటివాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వడం ఎవరికీ ఇష్టముండదు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన కథ నువ్వే నేను, నేనే నువ్వు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ గోవర్ధనుడి ఎన్నిక. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ సెప్టెంబర్ 2004 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. గోవర్ధనుడి ఎన్నిక. రంగాపురంలో గోవర్ధనుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయనకు 100 ఎకరాల పొలంతో పాటు 4 రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకునేందుకు ఆయన వద్ద చాలా మంది నౌకర్లు పనిచేస్తున్నారు. అయితే తనను కనిపెట్టుకుని ఉంటూ తను చెప్పిన పనులు చేసే ఒక నమ్మకమైన మనిషి కోసం ఆయన చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఆయన వద్దకు సీతయ్య, భీమయ్య, రాజయ్య అనేవాళ్లు వెళ్లారు. గోవర్ధనుడు ముందుగా సీతయ్యను పిలిచి అతడి గురించి చెప్పమన్నాడు. సీతయ్య వినయంగా, నేను బాగా చదువుకున్నాను, కలిగిన కుటుంబంలో పుట్టాను. నా కాళ్ల మీద నేను నిలబడాలని ఇలా వచ్చాను. మీరే పని చెప్పినా శ్రద్ధగా చేస్తాను. ఎందుకంటే జీవితంలో పైకి రావాలంటే మీ వంటి గొప్పవారి దగ్గరే కదా నేర్చుకోవాలి అన్నాడు. నీవు ఇప్పుడే మార్కాపురం వెళ్ళి రాములయ్యను కలుసుకో. నేను చెప్పానని ఆయన వద్ద కొన్ని రోజులుండి వంట చేయడం నేర్చుకునిరా అన్నాడు గోవర్ధనుడు వెంటనే. మీకు కావలసింది అన్ని విధాలా సహాయకుడిగా ఉండే మనిషి కదా. మీరు వంట గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సీతయ్య. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నేను ఇంటి వంటలే తప్ప బయట తెళ్ళు తినను. సొంత వ్యాపారాల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు నా భార్య నాతో పాటు ఉండదు కదా. భోజనం వేళకు ఇల్లు చేరకపోతే నువ్వే నాకు ఇంత ఉడకేసి పెట్టాలి అన్నాడు గోవర్ధనుడు. నాకు వంట చేయడం రాదు, కానీ ఏదైనా క్షణాల మీద నేర్చుకోగలను. వంట కోసం మార్కాపురం వెళ్ళడం ఎందుకు? మా అమ్మ ఎంతో రుచిగా వంట చేస్తుంది, ఆమె దగ్గర నేర్చుకుని వస్తాను అన్నాడు సీతయ్య. ఎవరెంత రుచిగా వండినా నాకు రాములయ్య వంటలే ఇష్టం. రాములయ్య దగ్గర నేర్చుకోవలసిన ఇంకో విశేషం ఉంది. చుట్టుపక్కల మనకు ఏవి లభ్యమైతే వాటి నుంచే రకరకాల తినుబండారాలు చేయగలడు. నీళ్లు, నిప్పు, ఉప్పు లేకుండా వంటలు చేయగలడు. రాములయ్య దగ్గర శిక్షణ పొందిన వారు నడి సముద్రంలో చిక్కుకున్నా, ఎడారిలో దారి తప్పినా, చిట్టడివిలో ఇరుక్కుపోయినా సరే తిండికి మాత్రం ఇబ్బంది పడరు. అందుకే నిన్ను రాములయ్య వద్దకు పంపాలనుకుంటున్నాను అన్నాడు గోవర్ధనుడు. ఈ మాటలకు సీతయ్య నిరుత్సాహపడి, అయ్యా, తమరి వద్ద రకరకాల పనులు నేర్చుకుని గొప్ప వ్యవహారవేత్తను కావాలనుకుంటున్నాను.
కాని తమరికి కావలసింది వంటవాడు, నా వంటివాడు కాదు అన్నాడు. నేను నిన్ను వ్యాపారవేత్తను చేయాలని పిలవలేదు అని గోవర్ధనుడు సీతయ్యను పంపేసి భీమయ్యను పిలిచాడు. భీమయ్య తన గురించి చెబుతూ, నేను బాగా చదువుకున్నాను, ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయగలనని నా గురించి అంతా అంటారు. 4-5 ఊళ్ళ నుంచి కొందరు భాగ్యవంతులు నాకు పని ఇస్తామని కబురు పెట్టారు. కానీ మీ గురించి గొప్పగా వినడం వల్ల మీ వద్దనే పని చేయాలని ఆశపడి ఇలా వచ్చాను అన్నాడు. అప్పుడు గోవర్ధనుడు భీమయ్యకు సీతయ్యకు చెప్పినట్లే రాములయ్య గురించి చెప్పాడు. భీమయ్య ఎంతో ఉత్సాహపడి, ఇప్పటికే నాకు వంట బాగా వచ్చు. మా ఇంట్లో అమ్మకు నలతగా ఉంటే నేనే వంట చేసేవాణ్ణి. తమరి పుణ్యమా అని రాములయ్య దగ్గర నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకోగలను అన్నాడు. గోవర్ధనుడు పెదవి విరిచి, అయ్యో రాములయ్య బొత్తిగా వంటరాని వారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు, నీకాయన వంట నేర్పడు అన్నాడు. భీమయ్య వెంటనే, అయ్యా నాకు వంట వచ్చిన విషయం రాములయ్యకు చెప్పను. నాకు బొత్తిగా వంట రాదని ఆయనకు చెప్పి శిక్షణ తీసుకుని వస్తాను అన్నాడు. అసలు విషయం నీకు అర్థం కాలేదు. ఎంతో కొంత వంట చేయడం వచ్చిన వారికి నేర్చుకుందామన్నా రాములయ్య పాక ప్రావీణ్యం అబ్బదు. కాబట్టి నువ్వు నాకు పనికిరావు అన్నాడు గోవర్ధనుడు. భీమయ్య దీనంగా, అయ్యా గొప్పకు పోయి అబద్ధం చెప్పాను. నా చదువు కూడా అంతంత మాత్రం. నాకు తమరు పని ఇస్తే తమ వద్ద నమ్మకంగా పడి ఉంటాను అన్నాడు. గోవర్ధనుడు తల అడ్డంగా ఊపి, నువ్వు నాకు అబద్ధాలు చెప్పావని ముందే ఊహించాను. నీవు మొదట నీ గురించి అన్ని నిజాలు చెప్పి ఉంటే నేను తప్పక పనిలోకి తీసుకునేవాణ్ణి. నీవిక వెళ్ళవచ్చు అని భీమయ్యను పంపేశాడు. తర్వాత రాజయ్య ఆయన్ని కలుసుకుని, అయ్యా నేను పేదవాణ్ణి, పని శ్రద్ధగా చేస్తే మళ్ళీ మళ్ళీ చెబుతారని నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఎవరూ నాకే పని చెప్పేవారు కాదు. ఇంట్లో అమ్మా నాన్నల పెత్తనం పోయి అన్నా వదినల పెత్తనం వచ్చింది. నా కాళ్ళ మీద నన్ను నిలబడమని నన్ను ఇంట్లోంచి గెంటేశారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కడుపు నింపుకుందామని చూస్తే నిజం తొందరగానే బయటపడి అంతా నన్ను నమ్మడం మానేశారు. చివరకు దొంగతనాలకు కూడా దిగాను. 2 సార్లు పట్టుబడలేదు, కానీ 3వసారి దొరికిపోయాను. 7 ఏడాది పాటు కారాగారంలో ఉండి కఠిన శిక్షలు అనుభవించాను. శిక్షలతో పాటే వంటతో సహా బోలెడు పనులు నేర్చుకున్నాను. నా ప్రవర్తనకు మెచ్చి నన్ను కాస్త ముందుగా కారాగారం నుంచి విడుదల చేశారు. అయితే బయటకు వచ్చాక నేను దొంగనని ఎవరూ నాకు పని ఇవ్వడం లేదు. తమరు దయార్ద్ర హృదయులని తెలిసి ఇలా వచ్చాను. తమరు నాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మెప్పించగలనని నా నమ్మకం అని తన గురించిన వివరాలు చెప్పాడు. అంతా విన్న గోవర్ధనుడు అతడికి రాములయ్య గురించి చెప్పి, నీకు ఇప్పటికే వంట వచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు. నేను నమ్మకస్తుడి కోసం వెతుకుతున్నాను. కానీ నీవు దొంగతనాలు చేసి కారాగారంలో శిక్షణ అనుభవించి వచ్చావు. నీవు నాకు తగిన మనిషి అనిపించడం లేదు. నువ్వేమంటావు అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా రాజయ్య, అయ్యా తమరికి రాములయ్య వంట తెలుసు, నా వంట తెలియదు. నేను కూడా రాములయ్యలాగే వండుతానేమో. తమరు నా వంట రుచి చూసి నచ్చకపోతే పనిలోకి తీసుకోకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తమకు సరిపడదన్నారు. నన్ను కొన్నాళ్ళు పనిలో ఉంచుకుని ఒక్క అబద్ధపు మాట నా నోటి వెంట వస్తే అప్పుడు పనిలోంచి తీసేయండి. మీ బోటి వారి వద్ద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇతరులు కూడా నన్ను మెచ్చుకుని నాకు పని ఇస్తామని అంటారు. తమరు నాకు ఒక్క అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. గోవర్ధనుడు కాసేపు ఆలోచించి రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు. ఇది తెలిసిన గోవర్ధనుడి భార్య కలవరపడుతూ కలిగినింటివాడైన సీతయ్యను, సచ్చరిత్ర కలిగిన భీమయ్యను వదిలి అబద్ధాల పుట్ట, మోసగాడు, దొంగ అయిన రాజయ్యను పనిలోకి తీసుకున్నారు. దీనివల్ల మనకు కీడు జరుగుతుందని నాకు భయంగా ఉంది అన్నది. గోవర్ధనుడు భార్యను సముదాయిస్తూ, సీతయ్య కలిగినవాడు, నా దగ్గర అన్నీ నేర్చుకుని స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతాడు. భీమయ్య తన అవసరం కోసం అబద్ధాలాడే తరహా మనిషి. అతడి అబద్ధాలకు శిక్ష పడాలి. అప్పుడే అతడికి తన తప్పు తెలుస్తుంది. అందుకే నేనతనికి పని ఇవ్వనని పంపేశాను. ఇక రాజయ్య విషయానికొస్తే అతడు చాలా తప్పులు చేసి వాటికి శిక్షను అనుభవించాడు. వాడిలో మంచి మార్పు వచ్చిందని కారాగారపు అధికారులు కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా రాజయ్య
తన గురించి ఏ చిన్న విషయమో దాచకుండా తన నిజాయితీని రుజువు చేసుకున్నాడు. కారాగారంలో మారిన తన ప్రవర్తన, నేర్చిన పనుల సహాయంతో నన్ను మెప్పించగలనన్న నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకానికి ప్రాణం పోయడం మానవత్వం అనిపించుకుంటుంది. అదీ కాక మనం పనిలోంచి మానిపిస్తే అదివరకే దొంగగా పేరు పడ్డ రాజయ్యకు వేరెవ్వరూ పని ఇవ్వరు కాబట్టి అతడు మనల్ని అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తాడు అన్నాడు. ఆయన నిర్ణయాన్ని భార్య మెచ్చుకున్నది. తర్వాత రాజయ్య ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన గోవర్ధనుడి ఎన్నిక అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దేవనాథుడి నియామకం. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 2004లో చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. దేవనాథుడి నియామకం. ప్రమోద దేశానికి రాజైన చంద్రచూడుడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఉత్తముడైన ఆ ప్రభువు పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడానికి సమర్థులైన మంత్రులే కాక నమ్మకస్తుడైన కోశాధికారి కూడా కారణం. ఇటీవలే ఆ కోశాధికారి హఠాన్మరణం చెందడంతో రాజుకు ఆ పదవికి అర్హుడిని ఎన్నుకోవడం పెద్ద సమస్యగా మారింది. చనిపోయిన కోశాధికారికి విభీషణుడనే కొడుకున్నాడు. నమ్మకంలో, సమర్థతలో అతడు తండ్రిని మించిన తనయుడని చంద్రచూడుడికి తెలుసు. కానీ అతన్ని నియమించడంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. రాజ్యానికి కోశాధికారి పదవి ఎంతో ప్రతిష్టాత్మకం. ఆ పదవి తమ వాళ్ళకి కట్టబెట్టాలని చాలామంది ఆశపడుతుంటారు. అలాంటి వారిలో రాణిగారి బంధువు, రాజు చెల్లెలి బంధువు ఉండడం రాజుకు ఇబ్బందిగా పరిణమించింది. సమస్య పరిష్కారం కోసం రాజు వృద్ధమంత్రి బుద్ధివర్మను సలహా అడిగాడు. ప్రభు, రాజుకు ప్రజాక్షేమమే ముఖ్యం కాబట్టి తమరు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ప్రవర్తించాలి. ఈ విషయమై తమరు రాణిగారి తమ్ముడు రంగసేనుణ్ణి, తమ చెల్లెలి భర్త రాజగుప్తుణ్ణి పిలిచి ముఖాముఖిగా చర్చించడం మంచిది అన్నాడు. ఆ ప్రకారం రాజు రంగసేనుణ్ణి, రాజగుప్తుణ్ణి పిలిపించి, మీరిద్దరూ నాకు కావలసిన వాళ్ళు, కోశాధికారి పదవిని కోరుతున్న ఇద్దరు మీకు కావలసిన వాళ్ళు, మీ ఇద్దరు మాట్లాడుకుని ఒక అంగీకారానికి రండి. మీ అభిప్రాయాన్ని నేను మన్నిస్తాను అన్నాడు. రంగసేనుడు, రాజగుప్తుడు ఈ విషయమై చర్చించారు. ఎవరికి వారు తనవాడికే పదవినివ్వాలని పట్టుబడుతుండడం వల్ల వారి మధ్య సదభిప్రాయం కుదరలేదు. చివరికి వారు నిర్ణయాన్ని రాజుకే విడిచిపెట్టారు. అప్పుడు చంద్రచూడుడు, మీ ఇద్దరూ ఎవరికి వారు మీ వ్యక్తి కోసం పట్టిన పట్టు విడవలేకపోతున్నారు. అందుకని మీకు ఒక ఉపాయం చెబుతాను. కోశాధికారి ఎన్నికకు 3 రాజప్రతినిధులున్న సలహా సంఘాన్ని నియమిస్తాను. దేవనాథుడనే రాజోద్యోగి కూడా ఉంటాడు. మీరు నగర న్యాయాధికారిని కలుసుకుని నియమావళి తెలుసుకోండి. ఆ నియమాలు పాటిస్తూ కోశాధికారిని ఎన్నిక చేయండి అన్నాడు. రాజు మాటల్లోని అంతరార్థం రంగసేనుడికి, రాజగుప్తుడికి అర్థమైంది. తమ ఇద్దరిలో ఎవరు దేవనాథుణ్ణి తమ వైపు తిప్పుకుంటే వారి మనిషికి కోశాధికారి పదవి దక్కుతుంది. ఈ ఏర్పాటు ఇద్దరికీ ఎంతగానో నచ్చింది. మర్నాడే రంగసేనుడు, రాజగుప్తుడు, దేవనాథుడు న్యాయాధికారిని కలుసుకున్నారు. న్యాయాధికారి వారికి నియమావళిని వివరిస్తూ, మీరు సలహా సంఘంలో రాజప్రతినిధిగా ఉండాలంటే మీ దగ్గర బంధువులెవరూ కోశాధికారి పదవి కోసం పోటీ పడకూడదు అని చెప్పాడు. అది వినగానే రంగసేనుడు, రాజగుప్తుడు ఇబ్బంది పడ్డారు. సలహా సంఘంలో రాజప్రతినిధిగా ఉండడం కంటే తమ వారిని కోశాధికారిగా చేయడమే వారికి ముఖ్యం. చివరికి దేవనాథుడి నిర్ణయమే అమలవుతుందని వారికి తెలుసు. అందువల్ల సలహా సంఘం నుంచి తాము తప్పుకుని దేవనాథుడిని మంచి మాటలతో జయించాలని ఇద్దరూ లోలోపల నిర్ణయించుకున్నారు. ఆ విధంగా కోశాధికారిని ఎన్నిక చేసే బాధ్యత దేవనాథుడొక్కడి మీదే పడింది. ఆనాటి సాయంత్రం రంగసేనుడు దేవనాథుణ్ణి రహస్యంగా కలుసుకుని, నాకు నీవు చేయబోయే నిర్ణయం మీద గౌరవం ఉంది, అయినా చెబుతున్నాను. రాజుకు నా మాటంటే గురి. ఆయనకు చెప్పి నీకు ఘన సన్మానం చేయించగలను, లేదా నిన్ను కారాగారం పాలు చేయగలను. నా మనిషి కోశాధికారిగా నియమించబడితే ఇక మీదట నీ జీవితపు బాటలో పరిమళించే మెత్తటి పుష్పాలు మాత్రమే ఉంటాయి. వేరొకరిని కోశాధికారిగా ఎన్నిక చేశావంటే మాత్రం నీ జీవితపు బాటలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. నేను రాజబంధువును, నువ్వు రాజాశ్రితుడివి మాత్రమే, ఆ సంగతి గుర్తుంచుకో అంటూ విన్నపంలోనే హెచ్చరికను వినిపించాడు.
దేవనాథుడు వినయంగా సరేనని తల ఊపి అతన్ని పంపేశాడు. ఆ తర్వాత రాజగుప్తుడు కూడా దేవనాథుణ్ణి కలుసుకుని తన మనిషిని కోశాధికారిగా నియమించమని రంగసేనుడి పద్ధతిలో విన్నపంలో హెచ్చరికను వినిపించాడు. దేవనాథుడు కలవరపడి, ఆర్య, మీకంటే ముందు రంగసేనుల వారు నన్ను కలుసుకుని తన మనిషిని కోశాధికారిగా ఎన్నుకోమన్నారు. ఉన్నది ఒక్కటే పదవి. బలంలో పలుకుబడిలో ఆయన మీకే విధంగానూ తీసిపోరు. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి అన్నాడు. తనకు రంగసేనుడికి ఈ విధంగా పోటీ వస్తుందని రాజగుప్తుడు ఊహించలేదు. తను కొలువులో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడని మెచ్చి రాజు తన చెల్లెలినిచ్చి వివాహం చేశాడు. ఇక రంగసేనుడు రాణిగారికి స్వయాన తమ్ముడు. తానిప్పుడు రంగసేనుడితో పోటీ పడితే ఓటమి తప్పదు. అందుకని అతడు బాగా ఆలోచించి, రంగసేనుడి మనిషి కంటే నా మనిషి సమర్థుడు. నా మనిషికి కనుక కోశాధికారి పదవి దక్కకపోతే అంతకంటే సమర్థుడినే ఎన్నిక చేయాలి తప్ప రంగసేనుడి మనిషికి మాత్రం అవకాశం ఇవ్వరాదు. అలా ఇచ్చావో ఫలితం అనుభవిస్తావు అని దేవనాథుణ్ణి హెచ్చరించి వెళ్ళిపోయాడు. అలా ఇచ్చావో ఫలితం అనుభవిస్తావు అని దేవనాథుణ్ణి హెచ్చరించి వెళ్ళిపోయాడు. జరిగినదంతా దేవనాథుడు రాజుకు చెప్పాడు. రాజు అతన్ని భయపడవలసిందేమీ లేదని చెప్పి పంపేసి రంగసేనుణ్ణి రాజగుప్తుణ్ణి పిలిపించి దేవనాథుడు అందరి వివరాలు సేకరించాడు. అతడికి నారాయణుడనేవాడొక్కడే కోశాధికారి పదవికి అర్హుడనిపించిందట. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. దేవనాథుడు తమ హెచ్చరికలకు భయపడినట్లు రంగసేనుడు రాజగుప్తుడు భావించి ఎంతో సంతోషించారు. వాళ్ళు రాజుతో తాము దేవనాథుడి అభిప్రాయానికి విలువనిస్తామని చెప్పారు. అప్పుడు చంద్రచూడుడు బాధ నటిస్తూ, నేను నారాయణుడి గురించి వివరాలు తెలుసుకున్నాను. అతడికంటే మీ మనుషులే మెరుగేమో. వారిలో ఒకరిని కోశాధికారి పదవికి ఎన్నిక చేద్దాం అన్నాడు. ఆ వెంటనే రంగసేనుడు రాజగుప్తుడు ఏకకంఠంతో, ప్రభు, దేవనాథుడి అభిప్రాయానికి అడ్డు తగలకూడదనేదే మా ఇద్దరి అభిప్రాయం అన్నారు. అప్పుడు రాజు నెమ్మదిగా, మీరిద్దరూ నాకు ఆప్తులు. మీ సంతోషమే నాకు సంతోషం. దేవనాథుడు చేసిన ఎన్నిక నాకు తృప్తిగా లేదు. మీ మనుషులు కాని పక్షంలో కోశాధికారి పదవి విభీషణుడికి దక్కడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే అతడి తండ్రి మన పట్ల ఎంతో విశ్వాసంగా సమర్థంగా కోశాధికారి పదవి నిర్వహించాడు. ఆ కారణంగా విభీషణుడు మన మనిషి, తండ్రిలాగా సమర్థుడు, విశ్వాసపాత్రుడు అని నేను నమ్మకంగా తెలుసుకున్నాను. మీరు మన మనిషికి అవకాశం ఇప్పించండి అన్నాడు. రాజుకు తమ ఇద్దరి పట్ల ఎంతో గౌరవ మర్యాదలున్నాయని, కోశాధికారి ఎన్నికలో తమ అంగీకారం ఆశిస్తున్నాడని భావించి రంగసేనుడు రాజగుప్తుడు విభీషణుడి ఎన్నికకు సంతోషంగా తమ ఆమోదం తెలిపారు. ఆ విధంగా విభీషణుడు కోశాధికారి పదవిలో నియమితుడయ్యాడు. ఆ తర్వాత రాజు చంద్రచూడుడు వృద్ధమంత్రిని కలుసుకుని, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. కోశాధికారి పదవి ఎన్నికకు కూడా రాజనీతిని ప్రదర్శించాలని మీ సలహా వల్ల నాకు తెలిసింది అన్నాడు. దీనికి వృద్ధమంత్రి చిరునవ్వు నవ్వి, ప్రభు, ఏ రాజనీతి అయినా ప్రజాక్షేమం కోరే రాజుకు శోభనిస్తుంది, స్వార్థపరుడైన రాజుకు మచ్చ తెస్తుంది. మీ రాజనీతి ప్రశంసనీయం అన్నాడు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన దేవనాథుడి నియామకం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దయార్ద్ర హృదయుడు. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ జూలై 2004 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? దయార్ద్ర హృదయుడు. ప్లవంగ దేశాన్నేలే జయద్రథుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి ఆ రాజ్యంలోని తూర్పు ప్రాంతంలో వానలు లేక కరువు వచ్చింది. అక్కడి పౌరులు పడుతున్న బాధల గురించి కొందరు ప్రతినిధులు వచ్చి రాజుకు చెప్పారు. జయద్రథుడు ధనరూపేణా వస్తురూపేణా సాయాన్ని అందజేశాడు. అయినా ఆయనకు కరువు గురించిన వార్తలు పౌరులు పంపుతూనే ఉన్నారు. కరువో, వరదలో, మహమ్మారి రోగాల్లో అప్పుడప్పుడు ఏదో ప్రాంతాన్ని ఆవహించడం ప్రకృతి సహజం. పౌరులు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. రాజు ఎంతకని సాయపడగలడు అని జయద్రథుడు విసుక్కున్నాడు. అయితే మహామంత్రి ఆయనతో, ప్రభు, సమస్య ఎక్కడున్నదో పరిష్కారము అక్కడే ఉంటుంది. తమరు స్వయంగా వెళ్ళి అక్కడి పరిస్థితులు విచారించడం బాగుంటుంది అని హితవు చెప్పాడు. జయద్రథుడు అలాగే చేయాలనుకున్నాడు.
కానీ రాజులా వెళితే ఆయనను పలుకుబడి ఉన్న వారందరూ చుట్టుముడతారు. సామాన్యులకు ఆయన దర్శన భాగ్యమే లభించకపోవచ్చు. అందుకని ఆయన మారువేషంలో పరదేశిలా కరువు ప్రాంతానికి వెళ్లి తిరిగాడు. అక్కడ కరువు ఘోరంగానే ఉంది. ఎంతో మందికి ఒక్క పూట తిండి దొరకడం కూడా కష్టమవుతున్నది. తన పాలనలో అప్పుడప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూనే ఉండడం వల్ల ఇదేమీ ఆయనకు కొత్తగా అనిపించలేదు. ఆయన తనకు తటస్థపడిన వారితో, నేను పరదేశిని, ఇలాంటి కష్టాలు మా దేశంలోనూ వచ్చాయి. మా పౌరులు బెంబేలెత్తిపోకుండా సమిష్టిగా కృషి చేసి కష్టాలు గట్టెక్కేలా చేసుకున్నారు. మీరలా చేస్తున్నట్టు లేదు అంటూ ఎద్దేవా చేశాడు. దానికి అక్కడి పౌరులు నొచ్చుకుని, నువ్వు పరదేశివి, అందుకే మా కడగండ్లు నీకు కన్నీరు తెప్పించడం లేదు అన్నారు. నేనే కాదు, ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సాక్షాత్తు మీ మహారాజే వచ్చినా నేను చెప్పిన మాటలే చెబుతాడు అన్నాడు మారువేషంలో ఉన్న జయద్రథుడు. అక్కడి పౌరుల్లో ఒకడి మాటలకు చిరాకుపడి, మా రాజు ధోరణి చూస్తుంటే నీ మాటలు నిజమేననిపిస్తున్నాయి. కష్టాలు భరించే వారికి తెలుస్తాయి. దయార్ద్ర హృదయం ఉన్న గుణనిధి వంటి వారికి అర్థమవుతాయి, నీ వంటి వారికి కాదు అన్నాడు. అప్పుడు జయద్రథుడికి గుణనిధి గురించి తెలిసింది. ఈ గుణనిధి దక్షిణ ప్రాంతానికి చెందినవాడు. ఎవరికి కష్టాలు కలిగినా ఆయన వెతుక్కుంటూ వారి వద్దకు వెళతాడు. వారి కష్టాలు చూసి చెలించిపోయిన ఆయనలోంచి కవిత్వం పెళ్ళుబుకుతుంది. ఆ కవిత్వం వింటుంటే శిలా విగ్రహాలు కూడా కన్నీరు పెడతాయి అంటారు. ప్రస్తుతం గుణనిధి ఇక్కడి తూర్పు ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. 2 రోజుల తర్వాత జయద్రథుడు గుణనిధిని కలుసుకున్నాడు. ప్రజల కష్టాలను వర్ణిస్తున్న గుణనిధి కవిత్వం వింటుంటే ఆయనకు గుండె చెరువైపోయింది. అప్పుడు ప్రజల కష్టాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక ఊహ మెదిలింది. గుణనిధి వంటి వాణ్ణి ఏ ప్రాంతానికైనా రాజప్రతినిధిని చేస్తే అందువల్ల రాజ్యానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. నగరానికి తిరిగి వచ్చాక జయద్రథుడు తన ఆలోచనను మహామంత్రికి చెప్పాడు. మహామంత్రి కాసేపు ఆలోచించి, ప్రభు, గుణనిధి గొప్ప కవి మాత్రమే. కవిని ఏలికను చేయాలనుకుంటే అందుకు అనుగుణమైన లక్షణాలు ఆయనలో ఉన్నట్టు తెలియాలి. తగు విధంగా పరీక్షించకుండా ఆయన్ను ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించవద్దని మనవి అన్నాడు. నా వరకు అయితే గుణనిధిని పరీక్షించడం అయిపోయింది. నీ తృప్తి కోసం ఆయన్ను మరొకసారి పరీక్షించడానికి నాకే అభ్యంతరం లేదు. ఆ పరీక్ష ఏదో నీవే ఏర్పాటు చేయి అన్నాడు జయద్రథుడు. మహామంత్రి సరేనన్నాడు. గుణనిధికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన రాజధానికి వచ్చాడు. మహారాజు ఏర్పాటు చేసిన విడిదిలో ఆయనకు సకల మర్యాదలు జరిగాయి. ఒకరోజు ఆగి రాజు, మహామంత్రి ఆయనను చూడబోయారు. గుణనిధి వారికి వినయంగా నమస్కరించి తనను పిలిపించిన కారణం తెలుసుకోగోరాడు. తమరు దయార్ద్ర హృదయులని విన్నాను. తమరి కారణంగా ఒక ఉత్తమ ఇల్లాలు, ఆమె భర్త సమస్య పరిష్కరించబడుతుందని ఆశపడి తమరిని పిలిపించాను అంటూ మహామంత్రి ఆ దంపతుల కథ చెప్పాడు. సుమతి, చంద్రుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్య సుమతి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చంద్రుడి తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడి దురదృష్టం కొద్దీ ఒక ముని అతడి మీద ఆగ్రహించి 3 కాళ్ల ముదుసలివి కమ్మని శపించాడు. చంద్రుడు కాళ్ల వేళ్ల పడి బ్రతిమాలితే ముని శాంతించి వారం రోజుల్లోగా దయార్ద్ర హృదయుడైన పురుషుడి బొటన వ్రేలి నుంచి ఒక చిన్న రక్తపు బొట్టు తీసి తలపై ఉంచుకుంటే నా శాపం నిన్ను బాధించదు. ఆ పురుషుడు నీకు ఏ విధంగానూ బంధువై ఉండకూడదన్నది నియమం అని విమోచనం చెప్పాడు. ఈ కథ వింటూనే గుణనిధి చలించిపోయాడు. తాను వెంటనే సుమతిని, చంద్రుడిని కలుసుకోవాలనుకున్నాడు. జయద్రథుడు, మహామంత్రి అతన్ని వెంటబెట్టుకుని ఒక చిన్న పెంకుటింటికి వెళ్లారు. గుణనిధి చంద్రుణ్ణి పలకరించి ఆ కుటుంబ పరిస్థితి గురించి హృదయం ద్రవించిపోయేలా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వింటుంటే చంద్రుడి కుటుంబ గాథ అంతా కల్పితమని తెలిసినప్పటికీ మహారాజు, మహామంత్రికి కూడా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గుణనిధి ఆ భార్యాభర్తలతో, ఈ ప్రపంచంలో సుఖపడేవారు సామాన్యులు, కష్టపడేవారు గొప్పవారు. ఎందుకంటే భగవంతుడు వారిని తన పరీక్షకు అర్హులుగా ఎన్నుకున్నాడన్నమాట. ఎవరికీ కష్టాలు కలకాలం ఉండవు. శాపం ఇచ్చిన ముని విమోచన మార్గం చూపినట్లు భగవంతుడు కూడా మీకోసం గడువు సమయంలోగా ఒక దయార్ద్ర హృదయుణ్ణి తప్పక పంపుతాడు అన్నాడు. ఇది విని రాజు జయద్రథుడు మహామంత్రి కేసి ఆశ్చర్యంగా చూశాడు.
ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. రాజభవనం చేరాక మంత్రి, మహారాజా, గుణనిధి కవి, అతడిలోని కవి హృదయం అతడి చేత గొప్ప కవిత్వం పలికిస్తుంది తప్ప పరోపకారం చేయించదు. అందువల్ల అతడు కవిగా మాత్రమే రాణించగలడు. అతడి కవిత్వం వల్ల ప్రజల కష్టాలు తెలుస్తాయే తప్ప తీరవు. ప్రజలను కష్టాల్లో ఆదుకునేవాడే రాజప్రతినిధిగా ఉండాలి. కళ్ళెదుట ఇన్ని కష్టాలు చూశాక కూడా అతడు నెత్తురుబొట్టు చిందించడానికి దయార్ద్ర హృదయాన్ని దేవుడే పంపగలడని చెప్పాడే తప్ప తనే ఆ పనిని చేయడానికి సంసిద్ధత చూపలేదు. ఆచరణలో ప్రజలకు మేలు చేయగలిగిన వాడే ఏలికగా ఉండతగ్గవాడు. కేవలం దయార్ద్ర హృదయం కలవారు రాజప్రతినిధులుగా ఉండతగరన్న విషయం ప్రభువులకు తెలియనిది కాదు అన్నాడు. జయద్రథుడు అంగీకార సూచకంగా తల పంకిస్తూ నేర్పుగా తన పొరపాటును సవరించి చెప్పిన మహామంత్రిని అభినందించి గుణనిధికి కవిగా తగిన సత్కారం చేసి పంపేశాడు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన దయార్ద్ర హృదయుడు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఉత్తమ గురువు. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ మే 2004 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలకు వెళ్దామా మరి. ఉత్తమ గురువు. విశాలపురాన్నేలే రామభద్ర మహారాజు వృద్ధుడయ్యాడు. ఆయన రాజ్యభారాన్ని తన కుమారుడైన వీరభద్రుడికి అప్పగిస్తూ, నాయనా, నేను రాజునయ్యే నాటికి మన పౌరుల్లో అధిక శాతం విద్యాహీనులు కావడం వల్ల మూఢనమ్మకాలతో మూఢాచారాలతో తాము ఇబ్బంది పడుతూ సమాజానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకని నేను రాజధానిలో ఒక విద్యాలయాన్ని నెలకొల్పాను. కానీ సరైన గురువు లేక ఆ విద్యాలయం నేనాశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేకపోయింది. ముందుగా నీవు ఆ విద్యాలయానికి సరైన గురువును నియమించు అని చెప్పాడు. తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వీరభద్రుడు వెంటనే మంత్రులతో ఆ విషయం గురించి సమాలోచన జరిపాడు. మంత్రులందరూ ముఖాముఖాలు చూసుకుంటుంటే వారిలో వృద్ధుడు వివేకవంతుడు అయిన వాచస్పతి వినయంగా, రాజా, విద్య పట్ల ఆసక్తి ఉన్నవారికి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న ప్రకృతి అంతా గురువులే. అలాంటి వారిని ఒక సక్రమ పద్ధతిలో మరింత ప్రభావితం చేసేందుకు మీ తండ్రి గారు రాజధానిలో విద్యాలయాన్ని స్థాపించారు. అక్కడ శిక్షణ పొందిన వారు దేశమంతటా వ్యాపించి మన పౌరులందరిలోనూ విద్య పట్ల ఆసక్తిని పెంచుతారని ఆయన ఆశించారు. కానీ మనం నియమించిన గురువులు అనుకున్నది సాధించలేకపోయారు అంటూ పరిస్థితిని వివరించాడు. అందుకు కారణమేమిటి అన్నాడు వీరభద్రుడు. పాండిత్యమున్నవారు గొప్ప పండితులుగా మాత్రమే చెలామణి కాగలరు. వారందరూ గొప్ప గురువులు కాలేరు. మనం గొప్ప పండితులను విద్యాలయానికి గురువులుగా నియమించాం. వారు గొప్ప గురువులు కాలేకపోయారు. అయినా గురువుల గొప్పతనాన్ని కూడా పరీక్షించవలసి ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు స్ఫురిస్తున్నది అన్నాడు వాచస్పతి. ఈ మాటలు వీరభద్రుడికి వాస్తవం అనిపించాయి. అతడు చారులను పంపి విచారించగా దండకారణ్యంలో ప్రశాంతుడు, ప్రసేనుడు అనే ఇద్దరు ఉద్దండ పండితులున్నారని, వారి శిక్షణలో ఎందరో ఆరితేరిన విద్యావంతులు తయారయ్యారని తెలిసింది. వీరభద్రుడు వాచస్పతికి ఈ విషయం చెప్పి వారిద్దరిలో ఒకరిని వెంటనే రాజధానిలోని విద్యాలయానికి ఆహ్వానించవలసిందిగా కోరాడు. వాచస్పతి కాసేపు ఆలోచించి, రాజా, మన విద్యాలయంలో చేరి విద్యావంతులు కాలేకపోయిన 20 మంది యువకులను ఎన్నుకుని వారిలో 10 మందిని ప్రశాంతుడికి, మరొక 10 మందిని ప్రసేనుడికి అప్పగిద్దాం. 6 మాసాల గడువులో ఎవరు సత్ఫలితాలు సాధిస్తే వారిని మన విద్యాలయంలో గురువుగా నియమిద్దాం అని సూచించాడు. రాజు వీరభద్రుడు ఇందుకు సంతోషంగా సరేనన్నాడు. అనుకున్న ప్రకారం వాచస్పతి 10 మందిని ప్రశాంతుడి వద్దకు, మరొక 10 మంది విద్యార్థులను ప్రసేనుడి వద్దకు పంపాడు. 6 మాసాలు గడిచేసరికి ప్రశాంతుడి వద్ద చేరిన వారిలో 3 శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించితే, ప్రసేనుడి వద్ద చేరిన వారిలో 7 నైపుణ్యం సంపాదించారు. అప్పుడు వాచస్పతి ముందుగా ప్రసేనుణ్ణి, మరి మిగతా 3 మాట ఏమిటి అని అడిగాడు. నా దగ్గర మిగిలిన ఆ 3 జడులు, జన్మతః మందమతులు. వారిని ఎవరూ విద్యావంతుల్ని చేయలేరు అన్నాడు ప్రసేనుడు. ఆ తర్వాత వాచస్పతి ప్రశాంతుణ్ణి కలుసుకుని, మీ వద్ద మిగిలిన ఆ 7 విద్యార్థుల మాటేమిటి అని అడిగాడు. దానికి ప్రశాంతుడు, మంత్రివర్య, నా వద్ద చేరిన విద్యార్థుల్లో 3 చురుకైన వారు. అందువల్ల త్వరగా వారికి విద్యాగంధం సోకింది. మిగిలిన 7 అంత చురుకు కాదు.
6 మాసాల్లో వారిని విద్యావంతుల్ని చేయగల సమర్థత నాకు లేదు. మరికొంత గడువిస్తే వారిని ఆ 3 విద్యార్థుల స్థాయికి తీసుకురాగలను అన్నాడు. వాచస్పతి రాజుకు ఈ విషయం చెప్పి రాజధానిలోని విద్యాలయానికి ప్రశాంతుణ్ణి గురువుగా నియమించమని సలహా ఇచ్చాడు. ఇందుకు రాజు ఆశ్చర్యపోయి, గురువర్య, 6 మాసాలలో 7 విద్యావంతుల్ని చేసిన ప్రసేనుణ్ణి కాదని 3 మాత్రమే విద్యావంతుల్ని చేయగలిగిన ప్రశాంతుడికి పదవి ఇవ్వడం విజ్ఞత అవుతుందా అని అడిగాడు. అందుకు వాచస్పతి చిరునవ్వు నవ్వి, రాజా, మన విద్యాలయంలో ఎందుకు కొరగాని వారనుకున్న వారిని ప్రశాంతుడు, ప్రసేనుడు కూడా విద్యావంతుల్ని చేయగలిగారు. అంటే నిస్సందేహంగా ఇద్దరికిద్దరు గొప్ప గురువులు. ప్రసేనుడు 7, ప్రశాంతుడు 3 విద్యావంతులుగా చేయగలిగారంటే అది వారి ప్రతిభకు కొలబద్దగా తీసుకోకూడదు. ప్రసేనుడి వద్ద చురుకైన వారు ఎక్కువ మంది చేరినట్లు భావించాలి. ఎందుకంటే చురుకుతనం లేని వారినాయన జడులు అంటూ ఈసడించాడు. ఇకపోతే ప్రశాంతుడు తన శిష్యులెవరిని జడులు అనుకోలేదు. ఇక్కడ మనం విష్ణు శర్మ మూర్ఖులైన 3 రాజకుమారుల కథను జ్ఞప్తికి తెచ్చుకోవలసిన అవసరం ఉంటుంది. అవునవును అంటూ తల ఊపి, చెప్పండి గురువర్య అన్నాడు. రాజా, మనం ఒకటి గమనించాలి. ప్రశాంతుడు మిగిలిన 7 శిష్యులను విద్యావంతులను చేయడానికి మరికొంత వ్యవధి కావాలన్నాడే తప్ప శిష్యులనాయన తప్పు పట్టలేదు. శిష్యులను జడులనుకునేవాడు ఉత్తమ గురువు కానేరడు. అందువల్ల నేను ప్రశాంతుణ్ణి ఉత్తమ గురువుగా ఎన్నిక చేశాను అన్నాడు వాచస్పతి. రాజు వీరభద్రుడు వాచస్పతిని మెచ్చుకుని ప్రశాంతుణ్ణి రాజధాని విద్యాలయంలో గురువుగా నియమించాడు. అతడి శిక్షణలో ఎందరో యువకులు విద్యావంతులై విశాలపురంలో విద్యా వ్యాప్తికి తోడ్పడి దేశ పౌరుల మానసిక వికాసానికి సాయపడ్డారు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన ఉత్తమ గురువు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ శేషయ్య చెంపదెబ్బ. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 2004 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా? శేషయ్య చెంపదెబ్బ. శేషయ్య పేదవాడైనా ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తుంటాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పొట్ట పోషించుకునే శేషయ్య ఇతరులకు తన అవసరముంటే తీరిక చేసుకుని మరీ సాయపడేవాడు. శేషయ్య పేదరికం చూసి జాలిపడే ఊరి పురోహితుడు, ఒరే, అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఇతరులకు నువ్వు సాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవడం అలవాటు చేసుకో అని సలహా ఇస్తుండేవాడు. ప్రతిఫలం అడిగితే చేసింది సాయం ఎలాగవుతుంది? నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను, సాయానికి తీసుకోను. నా సాయం గుర్తుంచుకుని నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు నాకు సాయపడతారని నా ఆశ అని ఊరుకునేవాడు శేషయ్య. ఆ ఊళ్ళో రంగనాథుడనే భాగ్యవంతుడున్నాడు. కోట్లకు పడగలెత్తిన మహా పిసినారి ఆయన. ఆయనకు శేషయ్య విషయం తెలిసింది. అలాంటి వాడి చేత ఖర్చు లేకుండా పని చేయించుకోవచ్చునని తోచిందాయనకు. క్రమంగా ప్రతిరోజు ఆయన వాడి చేత ఏదో ఒక పని చేయించుకునేవాడు. రంగనాథుడి తల్లి నిత్యరోగి. రోజు వైద్యుడింటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి వైద్యుడిచ్చే మందులు తీసుకురావాలి. మరెవరైనా అయితే డబ్బు తీసుకోకుండా ఆ పని చెయ్యరు. రంగనాథుడు శేషయ్యకు ఆ పని అప్పచెప్పాడు. రంగనాథుడికి పలు రకాల వ్యాపారాలున్నాయి. వివిధ వస్తువుల ధరలు తెలుసుకునేందుకైనా వారం వారం ఆ ఊళ్ళో జరిగే సంతలో ధరలు వాకబు చేస్తుంటాడు. శేషయ్య చేత ఆయన ఆ పని కూడా చేయించసాగాడు. అంతేకాక ఇంట్లో వాళ్ళు పెరట్లో అరిటాకులు కోయడానికి, ఎవరింటికైనా కబురు పంపడానికి వాణ్ణి ఉపయోగించుకునేవాళ్ళు. ఇలా ఉండగా శేషయ్య కూతురుకు పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చులకు తన వద్ద ఉన్నది చాలక వాడు 4 సాయం అడిగాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు ఊరి పురోహితుడు వాడితో, నీకు సాయపడగల సత్తా మన ఊళ్ళో రంగనాథుడికొక్కడికే ఉంది. పైగా ఆయన నీ చేత బోలెడు పనులు చేయించుకుంటున్నాడు, ఆయన అడుగు అని చెప్పాడు. శేషయ్య ఆ సాయంత్రమే రంగనాథుడి వద్దకు వెళ్ళి, దండాలు బాబు, తమరి సాయం కోరి వచ్చాను అన్నాడు. ఆ సమయంలో ఏవో ఖాతా పుస్తకాలు చూసుకుంటున్న రంగనాథుడు సాయం అన్నమాట వింటూనే చప్పున తలపైకెత్తి, సాయమా, ఎవరు నువ్వు అన్నాడు. అదేంటి బాబు, తమరు రోజు నన్ను చూస్తూనే ఉంటారు కదా అంటూ శేషయ్య తను రోజు చేసే సేవల వివరాలు చెప్పాడు. ఏమో, ప్రతిరోజు నేను బోలెడు మందిని చూస్తుంటాను. నువ్వు మా అమ్మకు మందులు తెచ్చి ఇస్తున్నానంటున్నావు కదా,
ఆవిడ నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం అంటూ రంగనాథుడు శేషయ్యను తల్లి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆవిడ శేషయ్యను ఎగాదిగా చూసి, ఇతగాన్ని చూసినట్లే అనిపిస్తున్నది. ఒక రోజున మందులు తేవడం ససేమిరా తన వల్ల కాదన్నాడు. ఆ రోజు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి విని నానా తిట్లు తిట్టుకున్నాను అన్నది. చూసావా, ఈవిడకు నువ్వు సాయం చేశావో లేదో కానీ ఇబ్బంది మాత్రం కలిగించావు అన్నాడు రంగనాథుడు. ఈ జరిగిన దానికి శేషయ్య దిగులు పడిపోయి ఇంటికి బయలుదేరాడు. దారిలో పురోహితుడు ఎదురుపడి వాడి వాలకం చూసి ఏం జరిగింది అని అడిగాడు. శేషయ్య ఆయనకు జరిగింది చెప్పాడు విచారంగా. పురోహితుడు కొంచెంసేపు ఆలోచించి, ఒరే, నీకు పని పాటల్లో సాయపడ్డంలో నేర్పు తప్ప ఇతరత్ర భయస్థుడివని అమాయకుడివని ఆ రంగనాథుడు అనుకుంటున్నాడు. నువ్వు ఆయన భార్య వాళ్ళకు కూడా సాయపడుతుండేవాడివి కదా. వెళ్ళి ఆవిడ నిన్ను గుర్తుపట్టగలదేమో చూడు. ఆవిడ నిన్ను గుర్తుపట్టకపోతే నీలో కొద్దిపాటి చేవా కాస్తంత సాహసం కూడా ఉన్నదని ఆ రంగనాథుడికి తెలియపరచు అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పురోహితుడి మాటలు శేషయ్యలో కొంత ధైర్యం కలిగించాయి. వాడు ఈసారి రంగనాథుడి ఇంటికి వెళ్లేసరికి ఆయన ఇంటి వసారాలో భార్యతో మాట్లాడుతూ కనిపించాడు. శేషయ్య ఏదో తెగించిన వాడిలా కాస్త పెద్ద గొంతుతో, బాబూ, నేను ఈమెగారికి కూడా చాలాసార్లు సాయం చేశాను, అడిగి చూడండి అన్నాడు. రంగనాథుడు కోపంగా ఒకసారి శేషయ్య కేసి చూసి, భార్యను, ఇతగాన్ని నీవెప్పుడైనా చూశావా అని అడిగాడు. ఏదో చూసినట్లే అనిపిస్తున్నది. ఒకసారి పెరట్లో అరిటాకులు కోయమంటే 10 ఆకులు కోశాడు. ఇంకో 10 కావాలంటే పెరట్లో మరి లేవన్నాడు. ఆ 10 ఆకులు సేకరించడం కోసం నానా అవస్థలు పడుతూ వీణ్ణి తెగతిట్టుకున్నాను అన్నది రంగనాథుడి భార్య. బాబు, నా పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకునే నేను వీళ్ళు దొరికినప్పుడల్లా మీకు మీ ఇంట్లో వారికి ఎన్నో పనుల్లో సాయపడ్డాను అన్నాడు శేషయ్య కటువుగా. ఆ మాటలకు రంగనాథుడు నవ్వి, కలిగిన వాళ్లకు సాయపడ్డంలో గౌరవముంది. అందుకే నాలాంటి వాళ్ల పనులు చేసి పెట్టడం కోసం ఎందరో పోటీ పడతారు. నా వంటి వాళ్ళు నిన్ను గుర్తుంచుకోవాలంటే నువ్వు చాలా గొప్ప పనేదైనా చేయాలి అన్నాడు. చేసిన దానికి నన్నెవరూ మెచ్చుకోవాలనుకోలేదు, కానీ చేయనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు. అందుకు నాకు బాధగా ఉంది అన్నాడు శేషయ్య. అందుకే కడివెడు పాలను విరవడానికి ఒక్క ఉప్పురాయి చాలంటారు అన్నాడు రంగనాథుడు. పోనీలేండి బాబు, అదంతా ఎందుకు కానీ నా కూతురు పెళ్లికి డబ్బు కావాలి. పెద్ద మనసు చేసుకుని నాకు డబ్బిచ్చి ఆదుకోండి. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోను అన్నాడు శేషయ్య వేడుకుంటూ. రంగనాథుడు చిరాగ్గా, నేను తప్పక సాయం చేసి ఉండేవాణ్ణి. ఈ మాట ముందే చెప్పాను. నువ్వెవరివో నాకు తెలియదే మరి అన్నాడు. ఈ జవాబుతో శేషయ్య విసిగిపోయి వెళ్ళిపోతూ రంగనాథుణ్ణి సాచి చెంపదెబ్బ కొట్టాడు. అనుకోకుండా జరిగిన దీనికి రంగనాథుడు నివ్వెరపోయి చూస్తుండగా శేషయ్య అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆనాటి వరకు రంగనాథుడు అలాంటి అవమానం ఎరగడు. ఆయన ఉక్రోషం పట్టలేక వెంటనే వెళ్ళి గ్రామాధికారిని కలుసుకుని, శేషయ్య అనే పొగరుబోతూ నన్ను చెంప మీద కొట్టాడు. వాణ్ణి తగిన విధంగా శిక్షించకపోతే ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది అంటూ జరిగిన దానికి చిలువలు పలువలు అల్లి చెప్పాడు. సంజాయిషి అడగడానికి గ్రామాధికారి వెంటనే శేషయ్యకు కబురు పెట్టాడు. అయితే కొంతసేపటికి అక్కడికి వచ్చిన పురోహితుడు ఒకవైపు కూతురి పెళ్లి దిగులు, మరోవైపు చలి జ్వరంతో శేషయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు. జరిగిన సంగతి తమకు మనవి చేయమని నన్ను పంపాడు అన్నాడు. ఏం చెప్పాడేమిటి అని అడిగాడు గ్రామాధికారి. రంగనాథుడికి జ్ఞాపక శక్తి తక్కువట. పైగా ఆయనకు బోలెడు వ్యాపకాలు. కొందరు ఆయనకు సాయపడుతుంటారు, కొందరు ఆయన మీద చెయ్యి చేసుకుంటారు. అయితే ఎవరూ ఆయనకు గుర్తుండరని చెప్పమన్నాడు అన్నాడు పురోహితుడు. రంగనాథుడు కోపంతో, వాడి పేరు శేషయ్య, వాడి కూతురికి పెళ్లి కుదిరింది, డబ్బు సాయం కావాలని నా దగ్గరికి వచ్చాడు, ఇవ్వనన్నానని చెంప మీద కొట్టాడు అన్నాడు. శేషయ్య ఈయనకు ఈయన కుటుంబానికి జీతం బత్తెం లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అయినా వాడు ఈయనకు గుర్తుకు రాలేదు. ఏదైనా గొప్ప పని చేస్తేనే తనకు గుర్తుంటుందన్నాడట. వాడు చెంపదెబ్బ కొడితే ఈయనకు బాగా గుర్తుంది. అంటే ఇన్నాళ్లకు వాడకు గొప్ప పని చేశాడన్నమాట. గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి కానీ సంజాయిషి అడగకూడదు కదా అన్నాడు పురోహితుడు గ్రామాధికారిని పరీక్షగా చూస్తూ. దాంతో గ్రామాధికారికి విషయం అర్థమైంది. అయినా పురోహితుడి మాటలు సమర్థించలేక
చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు. శేషయ్యకు శిక్ష తప్పదు అన్నాడు. అయ్యా, శేషయ్య రంగనాథుడికి ఎన్నో సేవలు చేశాడు. ప్రతిఫలం లేదు. వాడి సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికే వాడి తప్పును శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా అన్నాడు పురోహితుడు వినయంగా. గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్లుగా మొహం పెట్టి, శేషయ్య సంగతి నాకు తెలుసు. గ్రామంలో చాలామందికి సాయపడుతుంటాడు. అలా అతడి సాయం పొందిన వారిలో నేను ఉన్నాను. అతడు చేసిన తప్పుకు శిక్ష విధించాలంటే ముందు చేసిన సాయానికి ప్రతిఫలం ఇవ్వాలి. ఈ ఊరిలో అతడి సాయం పొందిన ప్రతివారు అతడికి ప్రతిఫలం ఇచ్చేలా చూడడం నా బాధ్యత. లేకుంటే ఊరందరినీ అతడు చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకుండదు అన్నాడు. ఈ తీర్పు ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కూడబలుకుని శేషయ్య కూతురు పెళ్లికి సాయపడాలని నిశ్చయించారు. గ్రామాధికారి పురోహితుడికేసి మెచ్చుకుంటున్నట్టు చూస్తూ, నువ్వన్న మాటలు శేషయ్య చెప్పి పంపాడో లేక నువ్వే అన్నావో తెలియదు. శేషయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి శేషయ్యకే కాకుండా మొత్తం గ్రామానికే మేలు చేసి నిజంగానే పురోహితుడు అనిపించుకున్నావు అన్నాడు. ఊరి వాళ్లల్లో కొందరు, రంగనాథుడు వినేట్టుగానే ఊళ్ళో ఇంతమందిమి ఉన్నాం, మమ్మల్ని మాట మాత్రంగానైనా అడగకుండా ఏరి కోరి పిసినారిని అర్థించి శేషయ్య లేనిపోని గొడవ తెచ్చుకున్నాడు అన్నారు. నలుగురు అన్న మాటలతో రంగనాథుడి కళ్ళు తెరుచుకున్నాయి. అయినా శేషయ్య కొట్టింది నన్ను కాదు, నాలోని మితిమీరిన స్వార్థాన్ని, నా అహంకారాన్ని. వాటికా శిక్ష తగినదే. అందువల్ల శేషయ్య చేసింది తప్పు కాదు. ఇక మీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వడమే నా జీవితాశయం చేసుకుని శేషయ్య వంటి వారిని మంచికి దూరం కాకుండా చూస్తాను అన్నాడు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన శేషయ్య చెంపదెబ్బ అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ నత్కీరుడి చమత్కారం. రచన ప్రముఖ రచయిత్రి వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 2004 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. నత్కీరుడి చమత్కారం. చింతాపురంలో నత్కీరుడనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా అరటిపండు ఒలిచినట్లు చెప్పగలడని పేరు. చమత్కారంగా మాట్లాడడంలో ఆయనకున్న ప్రజ్ఞ గురించి గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. సకల శాస్త్ర పారంగతుడైన, వినయంలోనూ తనకు తానే సాటి అయిన నత్కీరుడంటే గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం. ఇలా ఉండగా ఆ ఊరికి కొత్తగా కీర్తి కాముకుడనే భాగ్యవంతుడు వచ్చాడు. తనకు రాని విద్య లేదని ఆయనకు మిడిసిపాటు. తన గురించిన పొగడ్తలు వినడం ఆయనకు ఎంతో ఇష్టం. అందుకోసం ఆయన డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడు. పట్నంలో తననెవరూ పట్టించుకోవడం లేదని ఆయన తన నివాసం పల్లెటూరికి మార్చాడు. అక్కడే లంకంత ఇల్లు, 100 ఎకరాల మాగాణి కొన్నాడు. కీర్తి కాముకుడి గురించి తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఆయన చుట్టూ చేరారు. నిత్యం ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ తమ అవసరాలకు డబ్బు సంపాదించుకోవడం వృత్తిగా చేసుకున్నారు. దాంతో కీర్తి కాముకుడికి చింతాపురం విపరీతంగా నచ్చేసింది. అక్కడ ఆయనకు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. కీర్తి కాముకుడి భార్య సునగరి పట్నంలో పుట్టి పెరిగింది. ఆమెకు పల్లెటూరు నచ్చలేదు. అటుపైన భర్త పొగడ్తల కోసం చేస్తున్న వృధా ఖర్చులు ఆమెను మరింతగా కలవరపెట్టాయి. అందుకని ఆమె పట్నంలో ఉన్న తన తమ్ముడు సుభాకరుడికి వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కబురు పెట్టింది. ఆ ప్రకారం చింతాపురం వచ్చిన సుభాకరుడు త్వరలోనే అక్కడి పరిస్థితి ఆకలింపు చేసుకున్నాడు. వయసులో తనకంటే పెద్దవాడైన బావగారిని మందలించడం బాగుండదని ఆయనకు నచ్చచెప్పే ఉపాయం కోసం ఎంతగానో ఆలోచించాడు. చివరకు ఆయనను పొగడ్తలతోనే గెలవాలని ఒకరోజు ఆయనతో, బావా, ఏ దేశానికైనా గ్రామాలే పట్టుకొమ్మలు. గ్రామంలో స్థిరపడాలన్న నిర్ణయాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అయితే వ్యవసాయంలో కంటే వ్యాపారంలో అగ్రగణ్యుడివి కాబట్టి నీవు పట్నానికి తిరిగి వెళ్ళి వ్యాపారం కొనసాగించి మన కుటుంబానికి మంచి లాభాలను ఆర్జించి పెట్టవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. నీ ఆశయ సాధన కోసం నేను చింతాపురంలో స్థిరపడి వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. దీనికి కీర్తికాముకుడు ఏమాత్రమూ అంగీకరించలేదు. ఆయన సుభాకరుడితో, ఇక్కడ నాకు అపారమైన గౌరవం లభిస్తున్నది.
డబ్బు ఎంత సంపాదించినా పట్నంలో ఇలాంటి గౌరవం మాత్రం దొరకదు, నాకిక్కడే బాగుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ సమాధానం సుభాకరుడు ఊహించలేనిదేమీ కాదు. ఆ కారణంగా అతడు ఏమాత్రమూ తొణకక, బావా, గ్రామాల్లో ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యాన్నివ్వరు, వారు ప్రతిభకు మాత్రమే పట్టం కడతారు. డబ్బు పుచ్చుకోకుండానే ప్రతిభావంతులైన కవులను, పండితులను, ఇతర కళాకారులను వారు అభిమానించి గౌరవిస్తారు. అలాంటి గౌరవం నత్కీరుడికి ఈ ఊళ్ళో లభిస్తున్నది. ఇక్కడ నిన్ను పొగిడే వారందరూ డబ్బు కోసమే పొగుడుతున్నారు అంటూ చురక కూడా వేశాడు. ఈ మాటలు కీర్తికాముకుడిలో పౌరుషాన్ని లేపాయి. అంతవరకు నత్కీరుడంటే ఆయనకు గౌరవం ఉంది. గ్రామస్తుల గౌరవం విషయంలో నత్కీరుడు తనకు పోటీదారని తెలియగానే డబ్బుతో ఎక్కడైనా ఏమైనా చేయవచ్చు. ఆ నత్కీరుడి చేతనే నా వంటి వాడు లేడనిపించుకుంటాను చూడు అంటూ ఆయన సుభాకరుడి వద్ద ప్రతిజ్ఞ లాంటిది చేశాడు. తర్వాత ఆయన, నేను మిమ్మల్ని డబ్బుతో సన్మానించాలనుకుంటున్నాను అని నత్కీరుడికి కబురు పంపాడు. సన్మానం దేనికి అని నత్కీరుడు బదులు ప్రశ్న పంపాడు. ఇలా జరుగుతుందని ఊహించని కీర్తికాముకుడు సన్మానిస్తానంటే దేనికని అడిగే ఈ నత్కీరుడు అహంకారి అయ్యుండాలి, లేదా పరమ మూర్ఖుడైనా కావాలి. ఇలాంటి వాడని తెలియక ఈ గ్రామస్తులు ఆయనను గౌరవించి తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. ఈ విషయం బయటపెట్టి ఇక్కడ నా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుకుంటాను అని తిరస్కారంగా సుభాకరుడితో అన్నాడు. బావా, అహంకారం మూర్ఖత్వం నీవు ఆయనను స్వయంగా కలుసుకో, ఆయనను సన్మానించడానికి నీకున్న అర్హతలు నిరూపించుకో అంటూ సుభాకరుడు ఆయనను మందలించాడు. ఆ విధంగా కీర్తికాముకుడు నత్కీరుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ఆయనను నత్కీరుడు ఎంతో అభిమానంగా ఆదరించి మర్యాదలు జరిపి వచ్చిన పని అడిగాడు. ప్రతిభకు పట్టం కట్టడానికి ప్రతిభే ఉండనవసరం లేదు. ప్రతిభావంతులను గౌరవించే సహృదయం నాకున్నది. మీకు సన్మానం చేయాలని నా కోరిక, మీరు కాదనకూడదు అంటూ వచ్చిన పని చెప్పాడు కీర్తికాముకుడు. మీ ఆశయం మెచ్చుకోదగ్గది. అయితే నన్ను సన్మానించేవారు పండితులైతేనే నాకు సంతోషం. నా పాండిత్యంలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి అన్నాడు నత్కీరుడు ఎంతో వినయంగా. కీర్తికాముకుడు ఈ మాటలకు మనసులో నొచ్చుకున్నా బయటపడకుండా, ఆర్య, కారణం గురించి మీకు మరీ అంత పట్టింపు ఉంటే తమరు నా గురించి నలుగురికి గొప్పగా చెప్పండి. కవులు, పండితులు తమకు సన్మానం చేసిన వారిని పొగిడే సాంప్రదాయం పూర్వం నుంచి వస్తున్నదే కదా అన్నాడు. సన్మానం కోసం కాకపోయినా నేను మిమ్మల్ని పొగడగలను. ఏ అంశం చెప్పి మిమ్మల్ని పొగిడేది? ఏ అంశమూ లేదనుకున్నా కనీసం నా పొగడ్త వల్ల ఏమైనా ప్రయోజనం ఉండాలి కదా అని అడిగాడు నత్కీరుడు. పొగడ్తకింతలా ఆలోచించాలా? పట్నంలో వ్యాపారంలో ఎంతగానో రాణిస్తున్న నేను నా సంపాదనను త్యాగం చేసి పల్లెటూరు వచ్చాను. అదే నా గొప్పతనం అన్నాడు కీర్తికాముకుడు. పొగడ్తల కోసమే ఇక్కడ ఉండాలనుకునే వారి వల్ల ఈ గ్రామానికి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. మనిద్దరం ఒకరినొకరు పొగుడుకునే ఆలోచన మంచిది కాదు అని నత్కీరుడు నిష్కర్షగా చెప్పి కీర్తికాముకుణ్ణి పంపేశాడు. కీర్తికాముకుడికి చాలా కోపం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నత్కీరుడి మీద దుష్ప్రచారం చేయించసాగాడు. డబ్బు కాసపడి కొందరు గ్రామస్తులు నత్కీరుడు అహంకారి అని, సన్మానం చేస్తానన్న కీర్తికాముకుణ్ణి అవమానించి పంపాడని గ్రామంలో అందరికీ చెప్పసాగారు. ఆ మాటలు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. నత్కీరుడు మాత్రం ఈ ప్రచారాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. అయితే వారం రోజులు గడిచేసరికి నత్కీరుడు చెరువు స్నానానికి పోయినప్పుడు మెట్ల మీద కాలు జారి పడడంతో కాలు దెబ్బతిని 10 రోజుల పాటు మంచం మీద ఉండవలసి వచ్చింది. కీర్తికాముకుడు పరమ సంతోషంతో దీనిని చక్కని అవకాశంగా తీసుకుని, నేను అన్ని మంచి పనులే చేస్తాను కాబట్టి నాకు దైవానుగ్రహం ఉంది, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని భగవంతుడు శిక్షిస్తుంటాడు. నత్కీరుడి విషయంలో ఇప్పుడు జరిగిందదే అంటూ తన అనుచరుల ద్వారా మళ్ళీ ప్రచారం చేయించాడు. దీనికి నత్కీరుడు నొచ్చుకున్నాడు. ఆయన గ్రామాధికారిని కలుసుకుని, నేను అహంకారినని ప్రచారం జరిగితే పట్టించుకోలేదు. ఎందుకంటే నా గురించి ఎవరిష్టం వచ్చినట్లు వారు అనుకోవచ్చు. కానీ నాకు జరిగిన ప్రమాదం భగవంతుడు నాకిచ్చిన శిక్ష అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను తప్పు చేసింది లేనిది విచారణ చేసి నిర్ణయించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. నత్కీరుడంటే గౌరవమున్న గ్రామాధికారి వెంటనే ఈ విషయమై విచారణ ప్రారంభించాడు.
విచారణ గ్రామదేవత ఆలయం ముందు జరుగుతుంది. సాక్ష్యం చెప్పేవాళ్ళు నిజం చెబుతున్నారా లేదా అన్నది గ్రామదేవత తన పూజారి నోట పలికిస్తుందన్నది గ్రామస్తుల నమ్మకం. అందువల్ల నత్కీరుడు కీర్తికాముకుని అవమానించాడని అబద్ధం చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కీర్తికాముకుడు కూడా నా పట్ల తప్పు చేసిన వారికి కీడు జరుగుతుందనడానికి ఇప్పటి వరకు ఎన్నో నిదర్శనాలున్నాయి. నత్కీరుడికి చెరువు దగ్గర ప్రమాదం జరగడంతో నా పట్ల తప్పు చేసి ఉంటాడని నేను నమ్మాను. పాపపుణ్యాలు ఆ భగవంతుడికెరుక అని తప్పించుకోజూశాడు. దాంతో గ్రామాధికారి విషయాన్ని చూచాయగా ఆకలింపు చేసుకోగలిగాడు. అందుకని ఆయన కీర్తికాముకుడితో మీ మాటల్లో ఎంత నిజమున్నది తెలుసుకునేందుకు కూడా గ్రామదేవత సాయాన్ని కోరవలసి ఉంటుంది అన్నాడు. అయితే నత్కీరుడు వెంటనే కీర్తికాముకుడి మాటల్లో నిజమున్నదని నేను నమ్ముతున్నాను. ఆయన ఎంతగా అడిగినా నేను పొగడకపోవడమే కాక ఆ సంగతి 10 మందికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పై ఉండవచ్చు. అందుకే భగవంతుడు నన్ను శిక్షించి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఇక గ్రామదేవతను అర్థించవలసిన అవసరమేముంది అన్నాడు. ఈ మాటలకు గ్రామాధికారితో సహా అక్కడున్న వారందరూ పక్కున నవ్వారు. కీర్తికాముకుడికి చచ్చేటంత అవమానమైంది. ప్రతిభావంతులతో గొడవ పెట్టుకోవద్దని బావమరిది చేసిన హెచ్చరిక చెవిని పెట్టనందుకు ఆయన పశ్చాత్తాపపడి వ్యవసాయాన్ని సుభాకరుడికి అప్పచెప్పి తను తిరిగి పట్నం వెళ్ళిపోయాడు. అయితే చింతాపురం గ్రామస్తులు తరచుగా చెప్పుకునే నత్కీరుడి చమత్కారం గురించిన కథల్లో మాత్రం ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇదండి ప్రముఖ రచయిత్రి వసుంధర గారు చందమామలో రచించిన నత్కీరుడి చమత్కారం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.